నమస్తే అన్న. నమస్తే. సో ఈ సంక్రాంతికి ఎవరికి విన్ అయ్యారు, ఏ సినిమా హిట్ అయిందంటే మీరు ఏ సినిమా పేరు చెప్తారు? మొట్టమొదటిగా ఈ సంక్రాంతి సినిమాల్లో విన్నర్ అని చెప్పాలంటే మనశంకర్ వరప్రసాద్ గారు. ఎందుకనన్నా? ఎందుకనంటేనండి ఇది సినిమా మొత్తం ఆద్యంతం ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఒకే ఫ్లోలో వెళ్తుంది, ఒకే టెంపోలో వెళ్తుంది. కామెడీకి కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండర్ గ్రౌండ్లో అంటే అండర్లైన్లో ఒక త్రూ అవుట్ సినిమా అంతా కూడా మనకు వాళ్ళ భార్యాభర్తల మధ్య ఉండే ఒక చిన్న అంటే చిరంజీవి గారు నయనతార గారి మీద ఉన్న సస్పెన్స్ అది అంటే ఆ విషయం నడుస్తూనే ఉంటుంది సినిమా అంతా ఆద్యంతం. అట్ ద సేమ్ టైం మనకి ఎలా అనిపిస్తుంది అంటే మధ్యలో మనకి కామెడీ ఉంటూనే ఉంటుంది, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయి, ఎమోషన్ ఉంటాయి, పిల్లల మధ్య తండ్రి మధ్య ఆ ఎమోషన్స్ అంతా నడుస్తూ త్రూ అవుట్ సినిమా అంతా అది క్యారీ చేశారు కాబట్టి చక్కగా అది సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఫస్ట్ విన్నర్గా మనం చెప్పాలి. ఇప్పుడు ఇండియా వైడ్ గా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రభాస్ గారికి మంచి గుర్తింపు ఉంది. అవును. మరి ఆయన సినిమా రాజసాబ్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఆ సినిమా ఎందుకు హిట్ అవ్వలేదంటే ఏం చెప్తారు? ఆ సినిమా తీయటమే పొరపాటు అండి. మారుతి గారి డైరెక్షన్ కొంచెం ఫెయిల్ అది. ఎందుకంటే అది ఆ విషయంలో మనం ప్రభాస్ గారిని మనం ఏం అనలేం. ఎలాగంటే ఆయన ఎంతో నమ్మి ఫస్ట్ టైం ఆయన హారర్ జోనర్కి వచ్చి ఒక వెరైటీగా ఉంటుంది కదా, అన్ని యాక్షన్ సినిమాలే చేస్తున్నాను, కొంచెం వెరైటీగా ఉండే ఫ్యామిలీ సెంటిమెంట్తో ఉండే సినిమాని చేద్దామన్న ఉద్దేశంతో మారుతి గారికి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మారుతి వినియోగించుకోలేకపోయాడు. ఆ విషయంలో ఏంటంటే ఆయన అంటే ఒక పాన్ ఇండియన్ డైరెక్టర్గా ఎదగాల్సిన ఆయన లోకల్గా కూడా ఇదయ్యి నిన్న మొన్న చూస్తుంటే కనుక మారుతిని ఎస్కేఎన్ అంటే కోఆపరేట్ చేశారు. వాళ్ళిద్దరిని తెగ ట్రోల్ చేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పొరపాట్లు, అంటే ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకోలేకపోవటమే వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు. ఆ విషయంలో ఏంటంటే రాజాసాబ్ దెబ్బ అవడానికి కారణం పూర్తిగా అయితే మారుతి డైరెక్షన్. అనిల్ గారు ఎవ్రీ సంక్రాంతికి ఏ హీరోతో సినిమా చేసినా కూడా అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అవునండి. సో నెక్స్ట్ సంక్రాంతికి కొంతమంది నాగార్జున గారితో చేస్తే బాగుంటుందని అంటున్నారు, ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ గారితో చేస్తే బాగుంది అంటున్నారు. అవునండి. సో వీళ్ళిద్దరిలో ఒకరిని చూస్ చేసుకోవాలంటే మీరు ఎవరి పేరు చెప్తారు? నేను నాగార్జున గారు అంటాను. ఎలాగంటానంటే ఇప్పుడు చిరంజీవి గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు, వెంకటేష్ గారితో చేశారు. ఈ 4 పిల్లర్లో ఉన్నది 4 వ్యక్తి ఎవరంటే నాగార్జున గారే. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటేనండి ఆల్రెడీ ఆయన లైనప్ ఉంది. నెక్స్ట్ సంక్రాంతికి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఉన్న అనిల్ రావిపూడి గారు పవన్ కళ్యాణ్ గారితో తీసే సినిమా అవకాశం ఉండొచ్చు, కానీ ఏంటంటే నెక్స్ట్ సంక్రాంతికే మాత్రం లేదు, ఉండదు. తర్వాత ఎప్పుడైనా వీలైతే పై సంక్రాంతికి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇస్తే ఆయన ఖాళీ ఉంటే చేసే అవకాశం ఉంది, కానీ నెక్స్ట్ సంక్రాంతికి అయితే పవన్ కళ్యాణ్ గారితో సినిమా లేదు. ఉంటే కనుక నాగార్జున గారితో ఉండొచ్చు. ఈ సోషల్ మీడియా ప్రపోజల్ కూడా నాగార్జున గారికి వెళ్ళింది. అది ఆయన అంగీకరించి, అంటే జూన్ నెల తర్వాత అంగీకరించినా సరే ఆయన సంక్రాంతికి తీసి సినిమాని రిలీజ్ చేయగలిగే కెపాసిటీ అనిల్ రావిపూడి గారికి ఉంది. అందువల్ల ఏంటంటే నో ప్రాబ్లం. స్క్రిప్ట్ కూడా రెడీగా ఉన్నట్టుగా కూడా అనిల్ రావిపూడి గారు చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే నెక్స్ట్ అయితే కనుక ఖచ్చితంగా నాగార్జున గారితో ఉండొచ్చు. కానీ ఏంటంటే కొంతమంది సోషల్ మీడియా లేకపోతే వేరే కారణాలు చెప్పేది ఏంటంటే అన్నోన్, అంటే మనం అన్ఎక్స్పెక్టెడ్ హీరో ఒకళ్ళు లైన్లో ఉన్నారు అని అంటున్నారు. అది లైనప్లోకి వచ్చేదాకా మనకు తెలియదు. సో ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు వచ్చాయి, పెద్ద హీరోలు చిన్న హీరోలు అందరూ. అవును. ఏ సినిమా హిట్ అయిందంటే మీరు ఏ సినిమా పేరు చెప్తారు? ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా బ్రో, ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ కూడా వచ్చింది, ఆల్రెడీ చాలా కనెక్ట్ కూడా చేసింది కదా. సో ఆ మూవీ నేను కూడా చెప్పేది చిరంజీవి గారి సినిమా. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా ఎప్పుడు చేసినా ఏజ్తో సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్, ఎంతమంది స్టార్ హీరోస్ ఉన్నా, ఎంతమంది స్టార్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఉన్నా కూడా ఓపికతో చేసే వ్యక్తి, అలాగే వెనుక ముందు ఆలోచించి చేసే వ్యక్తి చిరంజీవి గారు. అలాగే ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకున్నా కూడా అయినప్పటికీ అందరు హీరోలతో పోటీతో పాటు అద్భుతంగా సినిమాలు చేస్తున్నాడు, అలరించిస్తున్నాడు అందరికి. కాబట్టి నేను చిరంజీవి గారి పేరే చెప్పగలను. మన రవితేజ గారి సినిమా కావచ్చు, శర్వానంద్ గారిది, అండ్ ప్రభాస్ గారు కూడా ఉన్నారు. మరి ఆ సినిమాల పరిస్థితి ఏంటంటే? ఆ సినిమాల పరిస్థితులు ఏంటంటే ఆడితే బ్రో, ఏ సినిమాలైనా కంటెంట్ బాగుండాలి. ఫస్ట్ నేను అనేది ఏంటంటే ఫస్ట్ దేవుళ్ళు వచ్చేసి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నేను నమ్ముకునేది. ఎందుకంటే నేను కూడా ఒక రైటర్ని, యూట్యూబర్ని, నేను కూడా ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. కంటెంట్ లేనిది ఎంత తోపు హీరో అయినా కూడా ఉడుచుకుపోవాల్సిందే. అది ఎన్నో సినిమాలు చూసాం, కొన్ని ప్రభాస్ సినిమాలే కావచ్చు, రవితేజ సినిమాలే కావచ్చు, కొన్ని చిరంజీవి సినిమాలు కూడా అలా అయ్యాయి, మనకు తెలిసిన విషయమే. సో దీంట్లో ఏంటంటే అన్నిట్లో ఏంటంటే ఈ కంటెంట్ అనేది బాగుంది. రీసెంట్గా వచ్చిన చిరంజీవి గారి సినిమా, సో అందు ద్వారా ఏంటంటే అన్నిట్లో ఇదే ముందు స్థాయిలో ఉంది. అంటే ప్రజెంట్ జరిగే సన్నివేశాల్లోనూ అలాగే ఏంటంటే ప్రజెంట్ వచ్చిన కంటెంట్లో
ఇదే బాగుంది కాబట్టి దూసుకెళ్తుంది. దానికి మనమేం Main reason చెప్పట్లేదు. చిరంజీవి గారు అంటారా, వెంకటేష్ గారు అంటారా, లేకపోతే డైరెక్టర్ అంటారా సినిమా హిట్ అవ్వడానికి? సినిమా హిట్ అవ్వడానికి డైరెక్టరే బ్రో, 100% డైరెక్టరే. అది ఎవరైనా చెప్పినా అదే. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ లేకపోతే ఎంత తోపు హీరో అయినా కూడా ఉడుచుకోపోవాల్సిందే, ఇది గ్యారంటీ. అది పర్సనల్గా కూడా హీరో హీరోయిన్ వాళ్ళకి తెలుసు. స్టార్టింగ్లో వాళ్ళకు చైర్లు పెట్టేటోడు దిక్కులేడు, అలాంటిది ఇప్పుడు చైర్లు అలాంటి 100 మంది ఎత్తుతున్నారంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కారణమే. డైరెక్టర్ తీసిన స్కిల్స్ డెవలప్మెంట్ వల్ల, తీసే స్క్రీన్ వల్లే వాళ్ళు తెరపై కనబడుతున్నారు. డైరెక్టర్ లేకపోతే హీరో హీరోయిన్లు ఎక్కడ నుంచి కనబడతారు, మనకి ఎలా ఆదరిస్తారు అనేది మనం కూడా తెలిసిన విషయమే కదా. అలాగే ప్రొడ్యూసర్ కూడా నష్టాలను లాభాలను చూసుకుంటూ వచ్చినా రాకున్నా ఒక హీరోని కానీ హీరోయిన్ని కానీ కథని కానీ నమ్ముకొని పెట్టే వ్యక్తే ప్రొడ్యూసర్. సో వీళ్ళు లేనిది హీరో హీరోయిన్ నుంచి లెక్క చేస్తారు బ్రో. రేపటి మనం కూడా ఒక చిన్న ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ కానీ లేదా ప్రైవేట్ షార్ట్ ఫిల్మ్ తీసిన అయినప్పటికీ కూడా మనకు మెయిన్గా ప్రొడ్యూసరే కావాలంటాం. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా అతను చూసేది కదా, తీసుకునేది రివ్యూస్, తర్వాత డైరెక్షన్ ఎలా తీస్తాడు ఏంటిది అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. సో తర్వాత ఇన్పుట్లో మనకు స్క్రీన్ పైన ఎవరు కనబడతారు, ఎలా కనబడతారు అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అది ఆర్టిస్టుల రూపంలో కనబడుతుంది. ఆ ఆర్టిస్టులను చూసి మనము ఫలాని ఈ రేంజ్ ఇలా తీశారని మనం వాళ్ళని చూడడము, ఆదరించడము, అభిమానంగా మారుతాము. ఫస్ట్ నేను మా అభిమానిగా మారేది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసరే. అది ఎంత పెద్ద తోపు హీరో అయినా కానీ, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కానీ ఫస్ట్ మొక్కాల్సింది ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా అంటాను. దాని తర్వాత సెకండ్ హీరో హీరోయిన్స్. హాయ్ బ్రో. హాయ్. సో ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చాయి కదా, ఏ సినిమా విన్ అయింది అంటే మీరు ఏ సినిమా పేరు చెప్తారు? చిరంజీవిదే. అన్ని సినిమాలు చూసిన, అన్ని సినిమాలు కంటే నాకు చిరంజీవి సినిమా బాగుంది. ఎందుకంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చింది? పాయింట్ ఆఫ్ వ్యూ అంటే తన 70 years చిరంజీవి. ఆ 70 yearsలో ఆ స్టైల్ కానీ స్టెప్పులు కానీ, ఉక్ స్టెప్ సాంగ్ ఉంది, ఆ సాంగ్కి చాలా హీరో తీశారు. 20 years కుర్రోన్ లెక్క చేశారు, చాలా బాగుంది. అసలు అందుకే సినిమాగా ఆ సినిమా నాకు చాలా అంటే రాజసభ సినిమా నచ్చలేదంటారా? రాజ్యసభ అనేది ఆ సినిమా అసలు సినిమా పేరు ఎత్తకూడదు. సినిమా నాకైతే బాగాలేదు, నేను ఎవరైనా చెప్పినా బాగాలేదు సినిమా. దాంట్లో ఒక స్టోరీ లేదు, ఫైటింగ్ లేదు, ఏం. ప్రభాస్ కట్అవుట్ చూస్తే ఎట్లా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు. దానికి ఎట్లా సినిమా ఎట్లా అంటే మనం థియేటర్కి ఒక 10 మంది వెళ్తాం, దాన్ని మళ్ళీ తిరిగి 10 మంది రావాలి. సినిమా అలా ఉండాలి, 10 మంది లేకపోతే 100 మంది చూడాలి, మళ్ళీ రావాలి. సినిమా తీసారు చేయాలి. ఇది మన చిరంజీవి సినిమా ఇస్తారు, ఎట్లుందో చాలా బాగుంది. దానికి మళ్ళీ ఇప్పుడు 10 సార్లు ఇస్తారు సినిమాకి. అలాంటి సినిమా తీయాలి, తక్కువ బడ్జెట్ అయినా కొన్ని వేల కోట్లు వచ్చాడు సినిమా తీయాలి. అంటే ఆ సినిమా హిట్ అవ్వడానికి కూడా మెయిన్ చిరంజీవి గారి కారణం కాదు, వెంకటేష్ గారి గెస్ట్ అపియరెన్స్ అంటున్నారు, నిజమేనా? నిజమే అంటే అది మనం చెప్పలేం, బయట జనాలు చెప్తారు. నేను నా ఒపీనియన్ చెప్తున్నా, సినిమా బాగుందని. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి, ఇద్దరు హీరోస్. సినిమా పోయిన సంక్రాంతి కూడా ఇద్దరు ఉన్నారు, ఈ సంక్రాంతి ఇద్దరు ఉన్నారు, చాలా బాగుంది. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన సినిమా ఇయర్ అంతా కూడా అది పెద్ద హిట్ అయిపోయింది. మరి ఈ ఇయర్ కూడా ఇదే సినిమా అయింది అంటారా? అవును, ఈ సంక్రాంతికి చిరంజీవి సినిమా అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి నేను ఉన్నా అని ఒక ధైర్యం చెప్పి, హీరోలకి ఒక ధైర్యం చెప్పి సినిమా హిట్ అవుతుంది అని సినిమా ఇస్తుంది. అందుకే సినిమా హిట్ అవుతుంది పక్కాది. సో మరి నెక్స్ట్ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు, అది కోరిక నిజమైంది అంటారా? పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సంక్రాంతికి రాడు, ఎందుకంటే ఆయన రాజకీయాలు ఉంటాడు, ఆయన బిజీ ఉంటాడు. ఆయన ఏంటంటే పాలిటిక్స్ అయినా ఏదైనా అధికారం ఉండడం గొప్ప కాదు, దాన్ని ప్రజలకు మంచి చేస్తే మీకు చరిత్ర గుర్తుంటుంది. అంతేగాని ఈ సినిమాలో దానిలోకి వచ్చి రాజకీయ గురించి మీరు పేరు ఖరాబ్ చేసుకోవద్దని. నేనైతే చిరంజీవి గారిది మనశంకర వరప్రసాద్ మూవీ హిట్ అయింది. ఎందుకనంటే అది బాగుంది, ఫ్యామిలీ ఆడిషన్స్ ఎక్కువ మంది వచ్చారు, ఎంటర్టైన్మెంట్ పరంగా ఉంది, ఒక మెసేజ్ అనేది పాస్ అయింది ఆ మూవీ నుంచి. అనిల్ రావుపూరి గారు సంక్రాంతికి వస్తాడు, హిట్ కొడతాడు, రిపీట్. సంక్రాంతికి వస్తాడు, హిట్ కొడతాడు, రిపీట్. సంక్రాంతికి ఇంకా అనిల్ రావుపూరి గారు ప్రతి ఇయర్ వస్తారని అర్థమైంది. ఆ టైంకి వేరే మూవీస్ పెట్టుకుంటే దెబ్బే అని అది కూడా అర్థమైంది మాకు. అదొకటి నవీన్ పోలిశెట్టి గారిది కూడా బాగుంది, ఆయనకు కూడా 0 ఫ్లాప్స్, కొంచెం ఎఫెక్ట్స్ పెట్టి బాగానే తీశాడు, ఎంటర్టైన్మెంట్గా ఉంది, బాగుంది. ఈ 2 మూవీస్ బాగున్నాయి. మరి రాజసభ సినిమా ఫ్లాప్ అయింది అంటే ఎందుకంటే ఏం చెప్తారు మీరు? అంటే పర్లేదు, బాగానే ఉంటుందిలే, కానీ అది అంతగా ఎక్కలేదు. ఈ సంక్రాంతికి అయితే నేను చిరంజీవి గారు విన్నారు, ఆ మూవీ నచ్చింది. అంటే అది విన్ అవ్వడానికి కూడా వెంకటేష్ గారు వచ్చారు కాబట్టి విన్నారని చెప్పేసి అంటున్నారు. వెంకటేష్ గారు వచ్చారంటే అంటే అది కూడా ఒక ప్లస్ అయింది, ఆయన వచ్చారు అంటే అది కాదు. కానీ చిరంజీవి గారు ఎన్ని హిట్లు కొట్టలేదు, వెంకటేష్ గారు రావడంతో ఇంకా హైప్ పెరిగింది. ఆయన ఆడిటోరియంలో స్టెప్ వేసినప్పుడే అప్పుడే మాకు హైప్ ఎక్కింది నరాల్లోకి. ఇంకా అప్పుడు వచ్చింది గ్యారంటీ, ఖచ్చితంగా మూవీకి వెళ్ళాలి, హిట్ అయ్యిద్ది అని చెప్పేసి. ఆయన వచ్చిన కాంచి, ఆయన ఎంట్రీ కాంచి, వాళ్ళు చేసిన డ్యాన్స్ కావచ్చు, వాళ్ళిద్దరు కలిసి చేసిన యాక్టింగ్ కావచ్చు, చాలా బాగుంది, బాగా నచ్చింది నాకైతే. ఇంకా నెక్స్ట్ నాగార్జున గారితో తీస్తారేమో అనిల్ రావుపూరి గారు అనిపిస్తుంది. అంటే ఈ సినిమా హిట్ అవ్వడానికి చిరంజీవి గారి కారణమా లేకపోతే అనిల్ రావిపూడి గారి కారణమా అంటే మీరు ఇద్దరు ఎవరి పేరు చెప్తారు? చిరంజీవి గారు, అనిల్ రావుపూరి గారు, వెంకటేష్ గారు, ముగ్గురు కారణం. ముగ్గురు అంటే అందరూ అనిల్ గారి పేరే చెప్తున్నారు. అనిల్ గారి పేరే అంటే
డైరెక్టర్ ఉంటుంది, హీరో కూడా ఉంటుంది కదా. హీరో క్రేజ్ని బట్టి హీరో యాక్టింగ్, హీరో ఎఫెక్ట్స్, హీరో డ్యాన్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఆయన చేసిన దాన్ని బట్టే కదా అందరూ వచ్చారు. ఆయన నటిపోతే ఏనట్లాగా ఇద్దరు. సినిమా రాకముందు అందరు రాజాసాబే హిట్ కొడతాయి, సంక్రాంతి విన్నర్ రాజాసాబే అవుతుంది అని చెప్పి చాలా మంది అన్నారు కదా. మరి ఎందుకు అది? మేము కూడా అలానే అనుకున్నాను. కాకపోతే మూవీ అయితే అందరికి ఎక్కువ ఇది నచ్చింది, ఇది హిట్ అయింది. అంటే స్టోరీ కానీ, కామెడీ కానీ, వాళ్ళు పాస్ చేసిన మెసేజ్ కానీ నచ్చింది. ఆ మూవీని అంతగా ఆదరియలేకపోయారు అనిపిస్తుంది అంతే. బ్రో, ఈ సంక్రాంతికి చిరంజీవి గారితో సినిమా చేశారు కదా అనిల్ గారు. సో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ గారితో చేస్తే బాగుంటుందని చాలా మంది అంటున్నారు. మీరు అట్లే అనుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, మేబీ డేట్స్ కుదరదు, ఆయనతో చేయకపోవచ్చు. నెక్స్ట్ సంక్రాంతికి నాగార్జున గారితో వస్తే బెటర్. నాగార్జున గారితో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇండస్ట్రీలో 3 పిల్లర్స్ అయిపోయింది, 4వ పిల్లరు ఆయనతో చేస్తారని మేము అనుకుంటున్నాం. బ్రో, ఈ సంవత్సరం అంతా ఈ యొక్క హిట్ అనేది గుర్తుండిపోతుంది అంటారా? మాకు గుర్తుంటుంది, ఎందుకంటే చాలా కష్టంగా దొరికినాయి టికెట్లు. ఎప్పుడు లేని నా చొక్కా చినిగింది చిరంజీవి గారి మూవీస్కి. ఇదివరకు టికెట్స్ ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి చాలా ఈజీగా దొరికేది, ఎందుకంటే అటు ఇటుగా ఉన్నాయి. ఈ ఇయర్కి ఎప్పుడో ఇంద్ర అప్పుడు చినిగింది చొక్కా మా అన్నది. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత నేను పోయి ఆ థియేటర్కి నా చొక్కా చినిగింది. అట్లా హిట్ అయింది మూవీ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.